ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా సాధించిన సిపిఐ ఇప్పుడు సీట్ల కోసం మిత్రపక్షాల వైపు చూడాల్సి వస్తుంది. ఇది ఏంటి, సిద్ధాంతపరమైన లోపమా లేకపోతే నాయకత్వ లోపం అంటారా? రెండు అండి. సిద్ధాంతపరమైన లోపం చాలా బలంగా ఉంది, నాయకత్వ లోపం అంతకంటే బలంగా ఉంది. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన విజయవాడ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో సుందరయ్య గారిని రాజేశ్వరరావు గారిని కలిసి మాట్లాడాడు. ఆయన మాట్లాడి లెఫ్ట్తో వెళ్ళాలి అనేది ఒక అభిప్రాయానికి వచ్చున్నాడు. అప్పటికి ఎన్ని సీట్లు మీరు కంటెస్ట్ చేస్తారు, ఎన్ని మేము కంటెస్ట్ చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. చెరొక 50 ఇచ్చి మిగిలిన మీరు కంటెస్ట్ చేయండి అన్న దూరంలో చెప్పారు వాళ్ళు. ఆయన హైదరాబాద్ వచ్చి అలా కుదరదు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. 5 స్థానాలు ఇస్తాను అనే పద్ధతిలో మాట్లాడాడు. సంజయ్ విచార్ మంచి 5 స్థానాలు తీసుకుని పోటీ చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 85లో జరిగినటువంటి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేశాయి. అప్పటి నుంచి మొదలైంది ఇది. అంటే ఇచ్చిన సీట్లతో సర్దుకుని పోటీ చేయటం అనే ప్రోగ్రాం 85 ఎలక్షన్ నుంచి మొదలైంది. మీరు ఇవ్వండి అంటే 50 మేము పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉంది సీట్ల సర్దుబాటు అనే మాట. రామారావు గారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి మేమిచ్చిన సీట్లలో మీరు పోటీ చేయాలి అన్నప్పుడు సంజయ్ విచార్ మంచికి 5 ఇస్తానన్నాడు. 5 ఇవ్వండి చాలని 5 కంటెస్ట్ చేశారు. ఆ 5లో గెలిచిన వాడే గోని ప్రకాశ్రావు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన జీవితంలో ఎమ్మెల్యే అయింది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి కోటాలో, సంజయ్ విచార్ మంచి కోటాలో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అదే చరిత్ర మీద ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయనకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్టీ రామారావు గారు. ఇలా అప్పటి నుంచి అంటే ఒక మాట ఉంది. ఒకసారి ఎప్పుడో నన్ను ఒక ఆయన అడిగాడు. అంటే ఒక సంఘ్ పరివార్తో చాలా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయేమిటి అని నా మీద జోకు వేసినట్టుగా అన్నాడు ఆయన. అంటే నేను వెంటనే చెప్పాను, ఎన్టీ రామారావు గారు మాకు 5 ఊళ్ళు ఇచ్చిన చాలని పద్యం నేర్పాడయ్యా. ఇప్పటికీ ఎవరు పార్టీ పెట్టినా అదే పద్యం పాడతాం వెళ్ళి, నీకేమన్నా అభ్యంతరమా అంటే ఇంక అతను ఏం మాట్లాడాడు. అలా రామారావు గారు ఒక సెట్ చేశాడు, మేము ఇస్తాం మీరు పోటీ చేయండి అని. దానికి అంగీకరించారు. అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ. అంటే ఒకటి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఐకి. ఆ రోజున ఆ పోరాట విరమణ చేసిన తర్వాత 52లో మనకు మొదటి ఎన్నికలు జరిగినాయి. 52 ఎన్నికలలో కమ్యూనిస్టులు విపరీతంగా గెలుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలంగాణ సమాజం వచ్చింది. బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన దాదాపు చావు తప్పి కన్నులొట్టపోయి ముఖ్యమంత్రి అయినట్టుగానే భావించాడు. ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ స్వీప్ చేసేస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, సుందరయ్య అవుతాడా లేకపోతే బసవపున్నయ్య అవుతాడా, రాజేశ్వరరావు గారు అవుతాడా అనే చర్చలు జరుగుతున్నటువంటి సమయం అది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయికి ఎప్పుడూ చేరుకోలేదు పార్టీ. ఈ క్రమంలోనే ఒక అనుమానం ఉంది చాలామందికి. అంటే ఆంధ్ర రాష్ట్రం, అప్పటి హైదరాబాద్ స్టేటు, ఈ రెండు కలిసినాయి 52 ఎన్నికల తర్వాత. అంటే 53లో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడింది. అది కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అడిగారు అందరూ, అయ్యా ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేయబడుతున్నారు కదా, సెక్రటేరియట్ ఇవన్నీ అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా, లేదు ఇది పాసింగ్ క్యాపిటల్, మేము ఇక్కడే నిర్మాణాలు చేపట్టడం లేదు, మేము తెలుగు వాళ్ళందరం ఒకే రాష్ట్రంగా ఏర్పడలేనటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం, త్వరలో హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పాడు ఆయన. ఇది పేపర్లో రికార్డ్ అయింది. ఇదే అంశం మీద అంటే ప్రకాశం గారు ఇలా మాట్లాడారు, మీరేమంటారని జవహర్లాల్ నెహ్రూని అడిగారు. అడిగితే నెహ్రూ గారు ఏమన్నారంటే, ప్రకాశం గారు చాలా పెద్దవాడు, ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో కలుస్తాను అని చెప్పడం విస్తరణవాదం అనుకుంటాను నేను అన్నాడు ఆయన. చాలా స్పష్టంగా హెడ్డింగ్ అదే ఆ రోజు.
ప్రకాశం గారి అభిప్రాయం విస్తరణవాదం అన్న జవహర్లాల్ నెహ్రూ అని ఆంధ్రపత్రికలో హెడ్డింగ్ పెట్టి వార్త వచ్చింది. ఈ విస్తరణవాదము అని నెహ్రూ అంటారని మద్దుకూరి చంద్రశేఖరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు అప్పుడు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా ఆయన ఖండించాడు. అది కూడా పేపర్లో వచ్చింది ఆ మర్నాడే. తెలుగువారు అందరూ ఒక రాష్ట్రంలో కలిసి ఉండాలి అనేటువంటి ఆకాంక్షని విస్తరణవాదం అని ఎలా అంటావు నెహ్రూ అని ప్రశ్నించాడు ఆయన. అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఈ కలవటానికి సంబంధించి బూర్గుల రామకృష్ణారావు గారికి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంది. కలిస్తే కమ్యూనిస్టులని నిలువరించవచ్చు అనేది ప్రోగ్రాం. అయితే విచిత్రంగా వీళ్ళ అభిప్రాయానికి కమ్యూనిస్టుల మద్దతు కూడా తోడైంది. అంటే దేవుడు ఏం కోరుకున్నాడో దయ్యం కూడా అదే కోరుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ విస్తరణవాదం అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఆయన్ని కూడా తిట్టారు. ఇది ఒక విచిత్రమైన సందర్భం. నేను ఆ మధ్య ఈ రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో వేటపాలెం లైబ్రరీకి వెళ్ళి పాత ఆంధ్రపత్రికలన్నీ తిరగేస్తుంటే ఈ చారిత్రకమైనటువంటి స్టేట్మెంట్లు దొరికినాయి. చదివి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఆ రోజు. అరే, అప్పుడు కలవడానికి ఇప్పుడు విడిపోవడానికి ఇలాంటి పరిస్థితి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడి నుంచి పతనం మొదలై అది చివరికి ఎవరు ఈ 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అనేటువంటి పద్యం పాడుకునే పరిస్థితికి వచ్చేసినాయి ఎన్నికల కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ ఎన్నికల కమ్యూనిస్టు పార్టీలు ఈ స్థాయికి దిగజారటం మీద చిరాకు పడే చారు మజుందార్ గారు ఎన్నికల బహిష్కరణ నినాదం ఇచ్చాడు. ఎన్నికల్లో మనం పోటీ చేయటం ఏమిటి, వాళ్ళెవరినో సీట్ అడుక్కోవటం ఏమిటి, అసలు ఈ పద్ధతి ఏమిటి, మన ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏమిటి అంటే, నేను కొంచెం బ్రాహ్మణ్యంగా మాట్లాడతాను, మన ఋషులు చెప్పిన మాట ఏమిటి అని. అంటే మార్క్సు, లెనిన్, మావో చెప్పింది ఏమిటి అంటే చెప్పిన మాట ఏమిటి. మన కేజీ సత్యమూర్తి గారు ఒక చోట రాస్తాడు, మార్క్సిజంలో ఉన్నటువంటి మార్క్స్ గుండెకాయ అది సాయుధ పోరాటం అనేది, ఆ గుండెని తీసేసి శవాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు మీరు అని రాశాడు ఆయన. దాదాపు అదే పరిస్థితి. దాని మీద తిరుగుబాటే ఆయన చారు మజుందార్ ఎన్నికల బహిష్కరణ కొంచెం దుందుడుకుగానే మాట్లాడేవాడు ఆయన. అంటే 70లను విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అన్నాడు. అలాగే వర్గశత్రు నిర్మూలన, అలాగే డిఫెన్స్ పెట్టుకోవద్దు అన్నాడు. ఎవరైనా చంపేస్తే స్ట్రైట్గా వెళ్ళిపోండి కోర్టుకి, మేము చంపేసామని చెప్పండి, అంతేగాని ఏమీ కాదు, వాళ్ళు ఏ శిక్ష వేసుకుంటారో అది వేయించేసుకుందాం అన్న పద్ధతిలో చేశాడు ఆయన. ఇది గవర్నమెంట్ని టెర్రరైజ్ చేసింది. ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఇవి టెర్రరైజ్ చేసినా ఆయన లాకప్ డెత్ కదా, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లాకప్లో చంపేశారు చారు మజుందార్ని కలకత్తాలో. ఇది జరిగిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు మొదటిసారిగా మదింపు చేశాడు ఆయన్ని. చారు మజుందార్ని మదింపు చేస్తూ ఆయన అద్భుతమైనటువంటి నాయకుడే, కానీ ఇవి అలాగే విగ్రహ మహాత్ముల్ని బద్దలు కొట్టండి అనే ఒక నినాదం ఇచ్చాడు ఆయన. కలకత్తాలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ పగలగొట్టేశారు స్టూడెంట్స్, అంటే కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఆ పిలుపునిచ్చి పగలగొట్టించాడు ఆయన. విగ్రహ మహాత్ముల్ని బద్దలు కొట్టండి అని. ఇలాంటి కొన్ని నినాదాలు కొంచెం వివాదాస్పదం అయినాయి. ఈ 70లను విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అనేది లేనిపోయిన నిర్బంధాన్ని కొని తెచ్చింది ఉద్యమం మీదకి. అందుకని వీటిని కొంచెం అలాగే ప్రజా సంఘాలు పెట్టడం తప్పు అనేది ఒక నినాదం ఇచ్చాడు ఆయన చారు మజుందార్. ప్రజా సంఘాలు లేవు, పార్టీ ఉంటుంది, పార్టీయే నడిపిస్తుంది ఉద్యమాన్ని. ఇంకా మధ్యలో ప్రజా సంఘాలు పెడితే ఆర్థిక పోరాటాల వైపు వెళ్ళిపోతారు వీళ్ళు, సాయుధ పోరాటం వదిలిపెట్టేసి. అందుకని ఆర్థిక పోరాటాలకి లీడ్ ఇచ్చేటువంటి ప్రజా సంఘాల నిర్మాణం తప్పు అన్నాడు ఆయన. వీటన్నిటినీ సరిచేసి చారు మజుందార్ స్పిరిట్ని అంగీకరిస్తూనే వీటిని తప్పులుగా అంగీకరిద్దాం, మనం అంగీకరించి డిఫెన్స్ పెట్టుకుందాం. అలాగే వర్గశత్రు నిర్మూలన అనే దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చేద్దాం. ఎవరైతే ఉద్యమం ముందుకు వెళ్ళటానికి తీవ్రంగా అడ్డంకిగా తయారవుతారో వాళ్ళని మనం అడ్డు తొలగించుకుని ముందుకు వెళ్దాం
అంతే తప్ప విస్తృతంగా సాయుధ చర్యలు చేయొద్దు, దళ చర్యలు చేయటం వలన నిర్బంధం ఎక్కువ కొని తెచ్చుకుంటాం. అలాగే రిట్రీట్కి ఒక ప్రాంతం ఉండాలి మనకి. ఎప్పుడైనా సరే శత్రువు మన మీద విపరీతంగా దాడి చేయొచ్చు, మనం రిట్రీట్ అయ్యే పరిస్థితి వస్తుందని ముందే గుర్తించాలి. గుర్తించి రిట్రీట్కి ఒక ప్రోగ్రాం ఉండాలి, మనకి ఒక ప్రాంతం ఉండాలి. అది లేకుండా మనం అన్ని చోట్ల యుద్ధం మొదలు పెట్టేస్తే తొక్కిసలాట జరుగుతుంది. మనం పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నష్టాలు ఎక్కువ జరుగుతాయి అని ఆగస్టు డాక్యుమెంట్ అంటారు, కొండపల్లి సీతారామయ్య గారు రాసింది. అది ఒక వెలుగు. అప్పుడు ఈయన సిఓసి అని పెట్టి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని పెట్టి దాన్నే తర్వాత పీపుల్స్ వార్గా మార్చాడు. ఈ ప్రయాణం ఇవన్నీ అలా చూసుకుంటూ నడిచినటువంటి జీవితం అండి. ఇక్కడి నుంచి మళ్ళీ జర్నలిస్ట్గా ఎలా మారారు? ఈ మూమెంట్లో పనిచేస్తున్నటువంటి టైంలో కేసులు పెట్టింది ప్రభుత్వం, అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా మీద దాదాపు 13 కేసులు పెట్టారు. ఆ టైంలో విజయవాడలో జరిగినటువంటి అన్ని యాక్షన్స్, బస్ దహనాలు జరిగినాయి, ఓఎన్జీసీ ఆఫీస్ దహనం ఒకటి జరిగింది, ఆ కేసు పెట్టారు. ఈ క్రమంలో మేము ఒక ప్రజా కోర్టు నిర్వహించాం విజయవాడలో. అంటే మా పార్టీ పేరుతో వేరే వాళ్ళు చందాలు వసూలు చేయటం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని విజయవాడ జమ్మి చెట్టు సెంటర్ అని ఉంటుంది మొగలరాజపురంలో, అక్కడ ప్రజా కోర్టు నడిచింది. అయితే ఈ ప్రజా కోర్టు నడుస్తున్నటువంటి ఫొటోస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తీశారు. ఎర్లీ మార్నింగ్ జరిగింది. అది తీసి వాళ్ళు వార్త రాసేశారు. ఇది పేపర్లో చాలా ప్రముఖంగా వస్తుంది, ఫ్రంట్ పేజీలో అనే స్పృహ మాకు లేదు. మేము అది నిర్వహించేసి వాళ్ళని అక్కడ శిక్షించి మా మానాన మేము కదిలాము ముందుకి. ఆ రోజు మధ్యాహ్నం నేను వేరే చోట ఉండగా అరెస్ట్ చేశారు మీదపట్టి పోలీసులు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వరుసగా ఆ టైంలో జరిగినటువంటి యాక్షన్స్ అన్నీ పెట్టేశారు. ఆ వెళ్ళటం దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది బయట రావడానికి. వీటన్నిటిలోనూ కొన్ని కేసులు కొట్టేశారు. ఒక 2 కేసుల్లో మాత్రం బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసారు. ఆ కేసు కూడా కొట్టేశారు. ఏది ఆ ప్రజా కోర్టు ఫోటోలు పడినటువంటి కేసు కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కొట్టేసింది కోర్టు.